హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో దిల్ పసంద్ లేదా దిల్ కుష్ బేకరీ స్టైల్లో ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా చూపించబోతున్నానండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంకా ఎప్పుడు కూడా మీరు బయట కొనడానికి ఇష్టపడరు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలు, అచ్చం బేకరీ స్టైల్లోనే కుదురుతుంది. అది కూడా ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే మనం బేక్ చేసి ఎలా చేయాలో చూసేద్దామండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో ఒక హాఫ్ కప్ వరకు గోరువెచ్చని పాలు వేసుకోండి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ వాడుతున్నానండి. ఇది ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల మైదా వాడుతున్నాను. అదే మీరు 1 కప్పుతో చేస్తున్నట్టయితే వీటిని హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ వాడాను కాబట్టి ఇంకా వీటిని యాక్టివేట్ చేయాల్సిన పని ఉండదండి. అదే మీరు యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్ వాడుతున్నట్లయితే ఒక 5 నిమిషాలు ఈ ప్రాసెస్ అయిన తర్వాత వదిలేసేయాలి. ఇలాగ ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 కప్పుల వరకు మైదా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందులో బాగా కలిసిపోయేలాగా చేత్తో ఇలా కలుపుకోవాలండి. ఈ పిండిని ఒక 10 నిమిషాలైనా కూడా బాగా నీట్ చేసుకోవాలి. అలాగే ఇంకొంచెం పాలు వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొంచెం హార్డ్గానే కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు, అలాగని మరీ హార్డ్గా కలుపుకోకూడదు. ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు బటర్ కానీ లేదంటే నూనె కానీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి డౌ అనేది అంత బాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇదంతా కూడా బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేసేసి అదే గిన్నెలోనే పెట్టేసి ఇంకా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల అసలు పొడిగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ పిండి అనేది. ఇలా కవర్తోని ర్యాప్ చేసేసుకొని 1 గంట పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టడం వల్ల డబుల్ సైజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను వెనిలా స్పాంజ్ కేక్ తీసుకున్నానండి. ఇది కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో ఉందండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇందులోనే ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. షుగర్ని ఇలా గ్రైండ్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు టూటీ ఫ్రూటీ, అలాగే ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు కిస్మిస్ని ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్సు, ఇందులో 1 స్పూన్ పంచదారని వాటర్ని కలిపానండి. అందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ ఆపేసి షుగర్ వాటర్ని కలుపుకోవాలి. ఇలా షుగర్ వాటర్ వేయడం వల్ల ఈ స్టఫ్కి అనేది బైండింగ్ బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే తరిగిన ఎండి కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదండి మామూలుగా సూపర్ మార్కెట్స్లో, అదే వేస్తున్నాను. మీ దగ్గర ఎండి కొబ్బరి ఉంటే ఇలాగా తురిమి వేసుకోండి. అలాగే మనం కలుపుకున్న ఈ వాటర్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనకి ఇప్పుడు లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన ఉంచేసి గంట తర్వాత ఇలాగా మనం ర్యాప్ చేసాం కదా, ఆ పైన ఉన్న కవర్ని తీసేసి మీరు ఈ పిండిని చూసారు కదా, చక్కగా డబుల్ సైజ్ అయిపోయిందండి. ఇంకా దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా అయిన తర్వాత మాత్రం ఎక్కువ నీట్ చేయొద్దండి, ఇందులో ఫ్లఫీనెస్ అనేది పోతుందన్నమాట ఎక్కువ నీట్ చేస్తే. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ పార్ట్ తీసుకోవాలండి. చూసారు కదా డౌ అనేది ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇప్పుడు ఒక హాఫ్ పార్ట్ తీసుకోండి. నేను ఇక్కడ 2 దిల్ పసంద్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండిని ఇలా డస్ట్ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న ఈ సగం పార్ట్ని కూడా ఇలా ఒకసారి రోల్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలండి, చపాతీలాగా. మరీ పల్చగా ఒత్తేసుకోవద్దండి, కొంచెం మందంగానే ఒత్తుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫ్లోంచి హాఫ్ తీసి ఇందులో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఫోల్డ్ చేసేయాలండి. మీరు పల్చగా ఒత్తితే గనక ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు స్టఫ్ అనేది బయటకు వచ్చేసిద్ది. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత చేత్తో ఒకసారి ఇలా ఒత్తుకొని లైట్గా ఇలా ఒకసారి రోటీ కర్రతోని చక్కగా మొత్తం ఈ స్టఫింగ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా పల్చగా ఒత్తుకోవాలండి. చూసారు కదా, మనకి ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనం బేక్ చేసినప్పుడు స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దిల్ పసంద్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్తోని ఒకసారి ఇలా కొంచెం ఘాటులా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత పాలని పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పైన మనం బేక్ అయిన తర్వాత మంచి కలర్ అలాగే కొంచెం సాఫ్ట్గా వస్తుంది.
ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ప్రూఫింగ్కి వదిలేసేయండి. ఇంకోటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర డ్రై ఈస్ట్ లేకపోతే ఇదే ప్లేస్లో మీరు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. అలాగే బేకింగ్ సోడా వేస్తే కనుక ఇలా ప్రూఫింగ్ అంతా ఏం వదలాల్సిన పని లేదు. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పిండిని రెస్ట్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక అరగంట అయిన తర్వాత ముందుగానే ప్రీహీట్ కోసం ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్ని కూడా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి బేక్ అవనివ్వాలండి. పైన ఇలాగా కొంచెం బరువు పెట్టారంటే మనకి గాలి అనేది అస్సలు పోకుండా త్వరగా బేక్ అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఎలా బేక్ అయిందో చూసుకోవాలి. మధ్యలో అంటే ఏదైనా అడుగు పడుతుందో లేదో. ఈ ప్లేట్ని ఇలా తీసేసుకొని ఇంకొక సైడ్కి రివర్స్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో. సూపర్ టెక్స్చర్ కలర్ వచ్చింది కదా. పైన కొంచెం బటర్ని ఇలా అప్లై చేసేసుకొని మళ్ళీ ఆ ప్లేట్ని ఇంతకుముందు పెట్టిన ప్యాన్లోనే పెట్టేసి మూత పెట్టి పైన వెయిట్ పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను మీకు 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. దిల్ పసంద్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇలా కనుక మీరు బేక్ చేసుకున్నారంటే ఇంట్లోనే ఓవెన్ లేకుండా. చూసారు కదా అటు ఇటు కూడా సూపర్ కలర్ అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలాగే పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బేకరీ స్టైల్లో దిల్ పసంద్ మనకి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. తప్పకుండా ఈసారి ఇలాంటి టిప్స్ యూస్ చేసి మీరు కూడా ఇంట్లోనే దిల్ పసంద్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత పైన వెంటనే కొంచెం బటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేయడం వల్ల పైన కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా కుదురుతుంది. మరి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా తిన్నవారు ఎవరైనా కూడా ఇంట్లో చేశారంటే అస్సలు నమ్మరండి, అంత బాగా కుదురుతుంది దిల్ పసంద్. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.